హలో, హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మా ట్రిప్‌లో డే 1 అయితే ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను. మేము హార్స్లీ హిల్స్ వెళ్ళామని. సో, అక్కడ మేము స్టే చేసిన రూమ్ టూర్ అయితే చేయబోతున్నానండి. సో, ఎందుకు రూమ్ టూర్ అని స్పెసిఫిక్‌గా అంటే, నేను వెళ్ళకముందు నాకు ఒక నెగిటివ్ వైబ్ ఉన్నింది. ఈ ప్లేసెస్‌లో రూమ్స్ అనేవి ఎలా ఉంటాయి? కంఫర్టబుల్‌గా ఉంటాయా? ఉండవా? ఎలా మెయింటెనెన్స్ చేస్తారు? ఏంటి ప్రాబ్లమ్‌గా ఉంటుందా పిల్లలతో వెళ్తే? ఏమైనా నైట్ స్టేయింగ్ డిసైడ్ అయ్యి ఏమైనా తప్పు చేసామా అని చాలా వెళ్ళకముందు బయట ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను కానీ, బట్ చాలా ఉన్నింది. ఇలా మైండ్‌లో రన్ అవుతూనే ఉంది. అక్కడికెళ్ళాక నేను చెప్పాను కదండీ! నేను ఎక్స్‌పెక్ట్ చేసిందాన్ని. అలా నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి 200% ఎక్కువ అనిపించింది నాకు. అలా ఎవరికైనా మేబీ అక్కడ ఎలా ఉంటుంది, ఏమి అని వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఒక రెఫరెన్స్‌గా ఉంటుందని ఒక చిన్న వీడియో అంతే. ప్లస్ మాకు అన్ని వీడియోస్లో చెప్పినట్టే మాకు ఇది ఒక మెమరబుల్గా ఉంటుంది అన్న ఒక్క విషయం, దీంతోనే ఈ వీడియో తీస్తున్నానండి. యాక్చువల్గా అక్కడ చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. మేము రూమ్ తీసుకున్న దీంట్లో ఆ కమ్యూనిటీ ఆ బిల్డింగ్లో అనుకోండి. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. ఆ వీడియోని మీరు ఇప్పుడు క్లిప్ చూసారు. ఇదైతే ఎంట్రన్స్ అండి. యాక్చువల్గా ఇది రైల్వే క్వార్టర్స్ ఏదో అనుకుంటా. యాక్చువల్గా దీనికి రెంట్ కొంచెం ఎక్కువే ఉంటుంది. ప్లస్ మాకు తెలిసిన వాళ్ళు, మా మరిదికి రిఫరెన్స్ వల్ల మాకు చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే మాకైతే కంఫర్టబుల్ ఎక్సలెంట్గా దొరికింది. ఇదే అండి, ఇదైతే ఎంట్రన్స్. మొత్తం గార్డెనింగ్ ఉంటుంది. చాలా బిగ్ కాంపౌండ్, చాలా పెద్దది అసలు యాక్చువల్గా కాంపౌండ్. ఫ్యామిలీతో వెళ్తే, పిల్లలతో వెళ్తే కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్ అయితే మాకైతే దొరికిందండి. ఆ కొండల్లో గుట్టల్లో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నింది. ఇదైతే ఈ ఓవరాల్ బిల్డింగ్. హౌస్ కింద ఎన్ని రూమ్స్ ఉందో మేము చూడలేదు కానీ పైన మాత్రం 2 రూమ్స్. యాక్చువల్గా హౌస్ లాగే కన్స్ట్రక్ట్ చేశాడు. ఒక హాలు, ఒక కిచెన్, హాల్లోనే డైనింగ్ హాల్ లాగా, అండ్ 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. చాలా కంఫర్టబుల్గా ఉన్నిందండి. ఇదైతే ఆ బిల్డింగ్ చుట్టూ అవుట్లుక్. ఇదైతే ఫ్రంట్. ఆల్రెడీ నా ఇంతకుముందు వీడియోలో అయితే చూసే ఉంటారు. మాకైతే రూమ్స్ పైనే ఉన్నింది. ఇదైతే ఫ్రంట్ అవుట్లుక్. దీన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి కూడా పక్కనే హౌసెస్ ఉన్నింది. ఆ సైడ్ కనిపిస్తుంది. ఇందాక మేము ఉయ్యాలుగాము చూడండి, అదే ప్లే ఏరియా. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్, అండ్ పైన నుంచి కూడా వ్యూ పాయింట్ సూపర్గా ఉన్నిందండి. ఇదైతే హాల్లోనే ఒక డైనింగ్ టేబుల్ కూడా అరేంజ్ చేశారు. అదేంటి, ఇక్కడికి ఫ్యామిలీతో వెళ్ళి ఒక డే 2 డేస్ స్పెండ్ చేసిన ఇబ్బంది లేనట్టుగా అన్నీ కంఫర్టబుల్గా ఉన్నిందండి. స్టోర్ రూమే, దీంట్లోనే చిన్న కిచెన్ కూడా ఉన్నింది. ఆల్రెడీ కొన్ని వస్తువులు కూడా అరేంజ్ చేసి ఉన్నారు. ఇలా ఉన్నిందండి. మేమేం యూస్ చేసుకోలేదు ఈ రూమ్స్. జస్ట్ మేము బెడ్రూమ్స్ మాత్రమే యూస్ చేసుకున్నాం. ఎందుకంటే మేము ఒక నైట్ మాత్రమే స్టే చేస్తున్నాం. ఈవినింగ్ వెళ్ళి నైట్ డిన్నర్ అది ప్లాన్ అక్కడే చేసుకొని నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసి మేము బయటకైతే వచ్చేసామండి. వాళ్ళే కొన్ని థింగ్స్ కూడా పెట్టున్నారు. బట్ మాకు అవేం యూస్ కావాలని మేము అసలు యూస్ కూడా చేయలేదు. చెప్పినట్టుగా నైట్ ఒక్కటే మేము స్టే చేసాము. పిల్లలకి అయితే ఫుల్ స్పేస్ దొరికిందండి. వాళ్ళకి ఏదో బయట ఎన్విరాన్మెంట్ అనో లేదా ఎందుకో వాళ్ళకి బాగా ఆడుకున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. మాకు కూడా బయటకు వెళ్ళినందుకు పిల్లలు ఎంజాయ్ చేశారని ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది. క్విక్గా నాకు అప్పటిదాకా ఐడియా రాలేదు. రూమ్ టూరు బాగుంది కదా, ఎవరైనా బయట వాళ్ళకు కూడా రెఫరెన్స్గా ఉంటుంది. మేబీ రావాలనుకునే వాళ్ళు మేబీ ఫెసిలిటీస్ లేక అన్నట్టు ఆగిపోతారేమో అన్నట్టుగా అయితే ప్లాన్ చేసాము. 2 రూమ్స్ ఉన్నింది, ఫస్ట్ రూమ్ అండ్ సెకండ్ రూము. ఫుల్ స్పేసియస్గా ఉన్నిందండి. అస్సలు మన హౌసెస్లో 2 బెడ్రూమ్స్ వేసేంత స్పేషియస్గా ఉన్నింది. అస్సలు కంజెస్టెడ్గా లేదు. వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నింది విత్ ఏసీ ఫెసిలిటీ, 1 కబోర్డ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ 2. వాష్రూమ్స్ కూడా హాట్ వాటర్ కూడా అవైలబుల్లో ఉంది. గీజర్ యాక్చువల్గా అరేంజ్ చేసి ఉన్నారు. చాలా కంఫర్టబుల్గా ఉన్నిందండి. అప్పుడు మేము వెళ్ళినప్పుడు లైట్గా వర్షం ఉన్నింది. వర్షంలోనే వెళ్ళాము. మాకు ఏసీ అంత వేసుకోవాలనిపించలేదు. ప్లస్ వెదర్ చాలా కూల్గా ఉన్నింది కాబట్టి అక్కడ ఏమంత అనిపించలేదు. బయట ఎంత హాట్ ఉందో దానికి క్వైట్ ఆపోజిట్. వాష్రూమ్ కూడా ఎందుకు చూపిస్తానంటే చాలా నీట్ మెయింటెనెన్స్ అండి. అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు చాలా బాగా చేశారు. అక్కడ రెగ్యులర్గా వెళ్ళరా ఎవరైనా అది సెకండరీ అనుకోండి. మెయింటైన్ చేయాలి కదండి. చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు.
సో ఇది ఒక బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్ అయితే ఇది. పిల్లలు మా వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయారు. సో వాళ్ళైతే మా ఆయనకి ఒక సైడ్ నుంచి వాయిస్తున్నారు ఇద్దరు కలిసి. మా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతున్నారు. ఎందుకు అంటే వీడియో తీస్తున్నందుకు. సో వాళ్ళిద్దరిని నా మీద వదిలేసి నేను మా సిస్టర్ వీడియో తీసుకుని తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది, స్వీటీ అండ్ నానీస్ లైఫ్ స్టైల్ తన యూట్యూబ్ ఛానల్. సో తను ఛానల్ కోసం వీడియో కవర్ చేసుకుంటున్నారు నేను. సో ఇద్దరు తన మీద పడ్డారనమాట వారికి. సో ఇదండి ఇంకొక రూమ్, సేమ్ ఆ రూమ్ లాగే ఒక కబోర్డ్, ఒక షెల్ఫ్ ర్యాక్, ఏసీ అండ్ నార్మల్ ర్యాక్, ఒక డ్రెస్సింగ్ టేబుల్ విత్ అటాచ్డ్ వాష్రూము. అండ్ ఈ రూమ్కి అయితే వ్యూ పాయింట్ కూడా ఇచ్చాడనమాట. చాలా బాగా అనిపించింది. సో ఆ వ్యూ పాయింట్ కూడా మీకు చూపించేస్తాను. సో ఈ రూమ్లో నుంచి అయితే వ్యూ పాయింట్ ఇలా ఇక్కడ ఇంకో డోర్లోంచి ఇచ్చాడనమాట వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి. సో మేము మార్నింగ్ ఇంతకుముందు పెట్టాను కదా ఫాగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళడం, అదంతా కూడా డౌన్ కింద కొండకి వెళ్ళాం నేను మా సిస్టరు. ఆ కిందకి వెళ్ళినప్పటికీ సో ఇది అప్పటికి జనాలు కింద ఉన్న వాళ్ళు ఏమో తెలియదు కానీ ఫ్యామిలీస్తో పాటు బాక్సెస్ తీసుకొని అక్కడే బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, సో పిల్లలతో అక్కడ గ్యాంగ్స్గా ఆల్రెడీ వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఉన్నప్పటికైతే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నింది. తర్వాత స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది, క్రౌడ్ కొంచెం బాగా పెరిగింది. సో మేము కొంచెం తొందరగా ఫాస్ట్గానే ఆ ప్లేస్ని వెకేట్ చేసి బయటకు వచ్చేసాం. సో బికాజ్ వీ వాంట్ టు గో సమ్వేర్. సో వి డిడ్ంట్ ప్లాన్ బట్ వీ వాంట్ టు గో సమ్వేర్. సో మేము చెప్పాం కదండి ఎక్కడికట్లేదు. సో బయటకు వచ్చేసి మళ్ళీ డిసైడ్ అవుదామని. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామని అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఇది ఫైనల్గా హార్స్లీ హిల్స్లో మేము స్టే చేసిన రూమ్ టూర్ అనమాట. సో క్లీన్గా హ్యాపీగా ఫ్యామిలీతో అయితే స్పెండ్ చేయగలిగాము. సో గ్రీనరీ అట్మాస్ఫియర్ ఉన్నింది అక్కడ. మేబీ సమ్మర్ కాబట్టి కొంచెం అలా గడ్డి మొక్కలు ఎండిపోయినట్టు అనిపించే, కానీ మేబీ వింటరు రైనీ సీజన్లో వెళ్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. వెదర్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎక్కడో ఊటీకో, కొడైకెనాల్కో, అరకుకో, అలాంటి ప్లేసెస్లో కంటే మన సరౌండింగ్లో మన ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఫర్ ఫ్యామిలీస్, కపుల్స్, ఎవరికైనా అనుకోండి. సో ఇది ఆల్రెడీ వీడియో పెట్టాను, చాలా బాగా నచ్చింది. ఇది వాకింగ్కి కానీ కొంచెం టైం స్పెండ్ చేయడానికి కానీ. సో ఇదండి నా వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.